ఆధునిక కాలంలో సులభమైన ఆన్లైన్ షాపింగ్ ఉన్నప్పటికీ ఆదివారం రోజు అంగడికి వెళ్లే ఆనవాయితీ ఇంకా కొనసాగుతోంది. ఒకప్పుడు గ్రామాలకు మాత్రమే ఈ వారసంతలు పరిమితమయ్యేవి. మరి ఇప్పుడు నగరాలకు, మహానగరాలకు సైతం విస్తరించాయి. ఆన్లైన్ షాపింగ్ ఉన్న చాలా మంది ఇప్పటికీ సెలవు రోజు వారసంతకు వెళుతున్నారు. మహిళలు గ్రూపుగా వెళ్లి తక్కువకు దొరికే వస్తువులు కొని తెచ్చుకుంటున్నారు. పురుషులు, యువతలోనూ క్రేజ్ తగ్గడం లేదు. తమకు అవసరమైన వస్తువుల కోసం అంగడికి వెళుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి పొందిన ఎర్రగడ్డ, కోటి, మొజంజాహి, చార్మినార్, అబిడ్స్, నాంపల్లి వంటి మార్కెట్లు వారానికి ఒక్కసారి వారసంతతో సందడిగా మారిపోతాయి. విశేషం ఏంటంటే ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం అవుతారు. అన్ని రకాల అవసరాలకి ఏకైక కేంద్రం ఈ సండే మార్కెట్లలో రోజువారీ ఉపయోగ పట్టీలు, గృహోపకరణాలు, దుస్తులు, ఆటబొమ్మలు, రేబార్ గ్లాసులు, ఫర్నిచర్, సెకండ్ హ్యాండ్ వస్తువులు వంటివి అందిపోతాయి. ఇక్కడ ఎవరైనా అవసరమైన వస్తువు స్వేచ్ఛగా వెతుక్కోవచ్చు. అందుబాటు వస్తువుల పరంగా ఇంటి పనులకు సంబంధించిన వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వింటేజ్ వస్తువులకి కేర్ ఆఫ్ చార్మినార్ ప్రాంతం అయితే పాతకాలపు హైదరాబాదీ కళా నైపుణ్యాలకు, ముత్యాలకు, మట్టి గాజులకు ప్రసిద్ధిగా ఉంది. అక్కడి వింటేజ్ చారిత్రాత్మక వస్తువులకు, విదేశీ వస్తువులకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వస్తువుల కేంద్రం, 100 ఏళ్ల ప్రాచీనత కలిగిన ఎర్రగడ్డ మార్కెట్ సెకండ్ హ్యాండ్ వస్తువుల కొరకు ప్రసిద్ధి చెందింది. ఇక బ్యాడ్ మరమ్మత్తు వస్తువులు, పాత మెకానికల్ భాగాలు దొరకడంలో ఈ మార్కెట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ వ్యాపారాలు కూడా వేలగా ఉన్నాయి. ఇక అబిడ్స్ అయితే ఇదొక పుస్తక ప్రపంచం. ఆదివారం మూసివేయబడే అబిడ్స్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్లపై పాత పుస్తకాల ఘాటు కల్పన ఉంటుంది. తక్కువ ధరకే స్టేషనరీ సామాగ్రి దొరుకుతుండడం కూడా ఇక్కడ ప్రత్యేకత. మరి నాంపల్లిలో అయితే వెండి బొమ్మలు, ఫర్నిచర్ మార్కెట్లు, స్ట్రీట్ షాపింగ్ వల్ల నాంపల్లి ప్రాంతం చుట్టూ బృహత్తర రద్దీ నడుస్తోంది. సీజన్గా వస్తువులు పంచకాలను మార్చుతూ వినియోగదారుల అవసరాలను తీర్చుతోంది. ఈ సండే మార్కెట్లు నగర జీవన చరిత్రకు, సామాజిక సాంప్రదాయాలకు సంతకాలు.